హాయ్ అండి, నేను మీ చిట్టి వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో ఉల్లిపాయ పకోడీని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీ అందరికీ కూడా తప్పకుండా నచ్చుతుంది. మరి దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలోనికి వెళ్ళి చూద్దాం. ముందుగా నేను 4 ఉల్లిపాయలు తీసుకున్నానండి. ఇంచుమించు 1/2 కేజీ ఉల్లిపాయలు ఉంటాయి. ఈ విధంగా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకోండి. ఈ పకోడీకి సన్నగా కట్ చేసుకుంటేనే బాగుంటుందండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోండి. ఇప్పుడు ఈ మిక్సింగ్ బౌల్లోకి తీసుకున్న ఉల్లిపాయల్లోనికి 2 పచ్చిమిర్చిని సన్నగా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుందామండి. ఒక రెమ్మ కరివేపాకును కూడా సన్నగా కట్ చేసుకుని వేసుకుందాం. కొద్దిగా కొత్తిమీర, రుచికి సరిపోయినంత సాల్ట్, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ ధనియా పౌడర్, చిటికెడు పసుపును కూడా వేసుకుందామండి. ఇవన్నీ వేసిన తర్వాత ఇవన్నీ కలిసే వరకు చక్కగా మనం కలుపుకుందామండి. ధనియా పొడి, గరం మసాలా వద్దు అనుకుంటే స్కిప్ చేయండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలని చక్కగా మనం మెదుపుతూ కలుపుకోండి. ఈ ఉల్లిపాయల నుంచి వాటర్ అనేది రిలీజ్ అయ్యే వరకు మనం ఒత్తుకుంటూ కలుపుకోవాలండి. మనం ఇంకా ఎక్స్ట్రా వాటర్ అనేది వేయనవసరం లేదు. ఈ ఉల్లిపాయల నుంచి వచ్చే వాటర్ సరిపోతుందండి. ఈ విధంగా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఒత్తుకుంటూ కలుపుకోండి. ఇప్పుడు 1 కప్పు శనగపిండిని తీసుకున్నాను. గ్రామ్స్లో చెప్పాలంటే 250 గ్రామ్స్ శనగపిండిని తీసుకున్నానండి. నేను తీసుకున్న ఉల్లిపాయ ముక్కలకి 1 కప్పు శనగపిండి సరిపోతుంది. ఇది ఇంకా గట్టిగా ఉందనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవచ్చండి. నేనైతే గనక నేను తీసుకున్న ఉల్లిపాయ ముక్కలు కరెక్ట్గా 1 కప్పు శనగపిండి సరిపోయిందండి. ఈ విధంగా కలుపుకున్నాక పకోడీ వేసే టెక్స్చర్ వచ్చే వరకు మనం ఈ విధంగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయిని పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. హీట్ అవుతే కనుక మనం కొద్దిగా పిండిని మనం చేతిలోకి తీసుకొని విడివిడిగా ఈ విధంగా వేసుకుంటే సరిపోతుందండి. ఈ పకోడీని ఎంత పలచగా వేసుకుంటే అంత క్రిస్పీగా, అంత టేస్టీగా వస్తాయండి. ఈ పకోడీని వేసిన వెంటనే గరిటె పెట్టి తిప్పొద్దండి. కొంచెం మనకి ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా తిప్పుకోండి. ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువగా వేగనివద్దండి. ఈ విధంగా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా మనకి ఫ్రై అవుతే సరిపోతుంది. ఆ తర్వాత బౌల్ని తీసేసుకోండి. ఇంకా మిగిలిన పకోడీ పిండిని కూడా వేసేసుకుందాము. ఇలా చేతిలోనికి తీసుకొని విడివిడిగా మనం వేసుకుందామండి. పకోడీని మంచి క్రిస్పీగా మనకి ఫ్రై అవుతాయి. అంతేనండి, చాలా సింపుల్గా మనం ఇంట్లోనే వేడివేడిగా పకోడీని ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. మరి మీరు కూడా నేను చెప్పినట్టు ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నా కమెంట్ ద్వారా తెలియచేయండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.